ఓడ లంగరు అంత త్వరగా పైకి రాదు. ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ నిన్ను చంపాలనుకుంటున్న వాళ్లే. వాళ్ళు ఆశిస్తుంది ఇక్కడ పూర్తవుతుంది. నీ ప్రాణం ఉన్నంత వరకు దేవుణ్ణి ప్రార్థించుకో. రావు గారు, నా కొడుకు సైమన్ చనిపోయిన క్షణం నుంచి నీకోసం బుల్లెట్స్తో ఎదురు చూస్తోంది ఈ తుపాకీ. 6 గుళ్ళున్నాయి. జీసస్ మరణించిన 3వ రోజు తిరిగి వచ్చినట్టు చూసుకో మాధవరావు, ఈ జేఎస్ తిరిగి వస్తాడు. హలో, పోలీస్ స్టేషన్. నేను సార్ అడ్వకేట్ శ్రీనివాస్ని. నన్ను డగ్లస్ చంపుతానని బెదిరిస్తున్నాడు సార్. నాకు ప్రొటెక్షన్ కావాలి. ఎవరినైనా వెంటనే ఇక్కడికి పంపించండి. నన్నేం చేయకండి. వాళ్ళంతా ఫోర్స్ చేయడం వల్ల నేను అలా చేశాను. రియల్లీ ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. శ్రీనివాస్, ఇతను తలుపులు తెరిచి ఎక్కడికి వెళ్ళాడు? శ్రీనివాస్, హే స్టీవ్. హే విజయ్. చార్లీ, ఎలా ఉన్నారా మామా? హే భాస్కర్. హే. Cool, man. Come on, let's have a beer. Come on. సో ఎవ్రీథింగ్ ఇస్ సెట్. రేపు 2 గంటలకు డీల్ మెలాకాలో. మలాకా సేఫేనా? నాకు ఇక్కడ ఎవరు పరిచయం లేదు. హే కమాన్ విజయ్, ఏ ప్రాబ్లం ఉండదు. జస్ట్ బిలీవ్ మీ. విజయ్, స్టీఫెన్ మన మనిషే కదా. ఏంటి? ఏంటి మన ప్లాన్? అది చెప్పు ముందు. సి విజయ్, మనం అక్కడికి వెళ్ళి వాళ్ళు డబ్బు మన చేతికి అందించిన తర్వాత మాత్రమే మనం సరుకు వాళ్ళకి ఇస్తాం. ఇట్స్ యాజ్ సింపుల్ యాజ్ దట్. హలో, ఏంటి విజయ్? అడ్వకేట్ శ్రీనివాస్ని ఎవరో చంపేశారు. డగ్లస్ని పోలీసులు అరెస్ట్ చేశారు. జేఎస్ని మనం చంపాం, మరి ఇంకెవరు? స్టీవ్, మనం ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం? హే కమాన్, దిస్ ఇస్ మై ప్లేస్, మై హోమ్ టౌన్. నేను పుట్టి పెరిగిన చోటు. ఇక్కడ ఈ స్టీఫెన్స్ని ఎవడు ఏమి చేయలేడు మ్యాన్. అదిగో ఆ కనిపించే బిల్డింగ్ లోనే 1992లో నేను. హే చాన్, నికోలస్ లోపల ఉన్నాడా?
Hey Sumi, how are you? Hey. Cool, man. I'm sorry, Vijay. I got a better offer. I'm a businessman, you know. Hello. సరుకు వచ్చేసింది. Excellent. May God help you, Vijay. చార్లీ, విజయ్ చార్లీ, విజయ్ సరుకు వాళ్ళు తీసుకెళ్ళిపోయారు. ఎవరు? నాకు తెలీదు. స్టీవెన్స్ని మనం గుడ్డిగా నమ్మి చాలా పెద్ద తప్పు చేశాం. 3 గంటలకు సుల్తాన్ ఎయిర్పోర్ట్లో ఫ్లైట్ రన్వే దగ్గర కలవమని అతను చెప్పాడు. కానీ ఆ రాస్కెల్ చెప్పింది నమ్మి మనం అక్కడికి వెళ్ళాలంటారా సార్? భాస్కర్ చెప్పింది చాలా కరెక్ట్. మనల్ని అక్కడికి రమ్మన్నది సరుకు తిరిగి ఇవ్వడానికని నువ్వు అనుకుంటున్నావా? కాదు, బట్ మరేదైనా ఉద్దేశం ఉండుంటే ఇటువంటి ఓపెన్ ప్లేస్కి వాళ్ళు మనల్ని రమ్మని ఉండేవాళ్ళు కాదు. ఈ స్థితిలో వాళ్ళు ఎక్కడికి రమ్మన్నా మనం వెళ్లాల్సిందే. అవసరం మనది. సరుకుని తిరిగి పట్టుకోవాలి. ఏమిటో స్టీఫెన్ లాంటి వెధవకి ఇటువంటి క్యాలిబర్ ఉంటుందని నాకు అనిపించడం లేదు. స్టీవెన్స్ కాదు, వాణ్ణి ముందు నిలబెట్టి ఇంకెవడో ఆడిస్తున్నాడు. మనకి తెలియని, మనకన్నా శక్తివంతుడైన మరో మనిషి. ఏంటి రావు గారు భూతాన్ని చూసినట్టు చూస్తున్నారు?
శంకర్ దాస్ని మీరు చంపేశారు కదా? 6 బుల్లెట్లు వరుసగా కాల్చి తర్వాత సముద్రంలోకి విసిరేశారు. ఇక్కడి నుంచి సరుకును తిరిగి తీసుకెళ్ళడానికి వచ్చారు కదా? నావివో 15 కోట్లు మీ దగ్గర ఉన్నాయి. ఇది ఆ లెక్కలో జమ రాసుకో. బట్ ఇది అంతటితో తేరదు. లెక్కలో ఇంకా బాకీ ఉంది. అంతా మనం తీర్చుకోవాలి కదా. మీరు వైజాగ్ వెళ్ళేటప్పటికి అంతా ఎప్పట్లాగా ఉంటుంది. ఎవ్రీథింగ్ బ్యాక్ ఇన్ ప్లేస్. అన్నీ తెలిసినా ఏమీ తెలియని వాళ్ళలా మీరు ఆశ్చర్యపోవాల్సిందే. ఇది వైజాగ్ కాదు. ఇక్కడికి వచ్చి దిగిన నిమిషం నుంచి నా వాళ్ళ గన్ పాయింట్లో ఉన్నారు. అసలు మీరేమనుకున్నారు? అన్నీ చేసింది శంకర్ అనా? నో నో, మొత్తం నిర్ణయాలన్నీ నావి. అంతా చేసింది కూడా నేనే. బట్ అన్ఫార్చునేట్లీ ఐఎమ్ నాట్ శంకర్ దాస్. ఐఎమ్ నాట్ శంకర్ దాస్. ఐఎమ్ నాట్ శంకర్ దాస్. మేమిద్దరం కమలం. ఒకడు మీ అందరికీ పరిచయం ఉన్న జే శంకర్ దాస్, మరొకడిని ఎవరికీ పరిచయం లేని నేను జే రామ్దాస్. జే రామ్దాస్. మీరు చంపింది వాణ్ణి. నా కోసం నాలాగే జీవించి మరణించిన నా తోడబుట్టిన తమ్ముణ్ణి. మై బ్లడ్ బ్రదర్. యు బాస్టర్డ్స్, యు బాస్టర్డ్స్, 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 బాస్టర్డ్స్. శంకర్ చనిపోయింది వైజాగ్లో. మీరు అక్కడికి రావాలి. కక్ష అక్కడ తీర్చుకుంటాను. అప్పుడే నాకు సంతోషం. ఎస్ ఎస్, మీరు ఉంటున్న చోటుకే నేను వస్తాను. అర్థం కాలేదా? వైస్ రాయ్ కాలనీ. శంకర్ దాస్తో అన్నీ మాట్లాడి పరిష్కరించడానికి సైమన్ వెళ్తున్న విషయాన్ని ఎవ్వరూ నాకు చెప్పలేదు. నువ్వు కూడా. అది ఆ రోజు అతి బాధాకరమైన రోజు. ఈ విన్సెంట్ దుఃఖాన్ని గుండెల్లో అదిమి పెట్టుకున్న రోజు. పోస్ట్ మార్టం జరిగిన తర్వాత మొహం మీద ఉన్న గుడ్డని మార్చేటప్పుడు నా కొడుకు మొహం అక్కడ లేదు. కేవలం ఒక గుంటుంది. మళ్ళీ విప్పడానికి వీలు లేకుండా బిగించి కట్టమని నేనే డాక్టర్కి చెప్పాను. వాళ్ళ అమ్మ తను ఎంతగానో పట్టుపట్టింది. బిడ్డ మొహాన్ని చివరిసారిగా చూస్తానని విప్పనివ్వలేదు, చూడనివ్వలేదు. నా కూతురు మీరు ఎందరు చెప్పినా కట్టు విప్పనివ్వలేదు.
ఎందుకో తెలుసా మీకు? తుపాకీలో నేను లోడ్ చేసిన బుల్లెట్లు పేలేంత వరకు నా కొడుకు మొహాన్ని బిగించి కట్టిన కట్టు నా మనసులో చిరిగిపోకుండా ఉండాలని. అయినా మనం ఓడిపోయాం కదరా, రేయ్, మనం ఓడిపోయాం కదరా. రావు గారు, సార్ 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 లేవండి సార్, మెల్లిగా. విజయ్, విజయ్, నేను నా బిడ్డగా భావించి చెప్తున్నాను. నువ్వు ఉండాలి. ఇక ముందడుగు వేయాలంటే రావు గారు, లేదు, విన్సెంట్ ఇక లేడు, ఇక లేడు. ఈ విన్సెంట్ చనిపోయాడు బాబు, చనిపోయాడు. గతంలో కాలేజీ కట్టడానికి మనుషులు వచ్చినప్పుడు గొడవ చేయడం జరిగింది. కాలేజీ వాళ్ళు కొట్టారు, దొంగ కేసులు కూడా పెట్టారు. పోలీసులు ఆఫీసర్లు వాళ్ళ వైపే. ఇంతకాలం ఎలాగో భరించాం. ఇప్పుడు లాయర్ నోటీస్ కూడా వచ్చింది. ఏం చెయ్యాలో దిక్కు తోచకుండా ఉంది. లాయర్ నోటీస్ రావడం గురించి మీరేం భయపడకండి. కోర్టులో దీని మీద స్టే తీసుకునే విషయం నేను చూసుకుంటాను. ఎప్పుడో పెద్దవాళ్ల కాలంలో వైస్రాయి గారిచ్చిన స్థలం అక్కడి నుంచి వెళ్ళిపోమ్మంటే బాధగా ఉంది తల్లి. నువ్వేం చేయమంటావో చెప్తే అలాగే చేస్తాం. అయ్యగారే మమ్మల్ని కాపాడాలి, మాకు వెళ్ళడానికి మరో చోటు లేదు. మీరంతా ఇక్కడే ఉంటారు, ఎవ్వరూ ఏం చేయలేరు. చెయ్యాల్సింది నేను చేస్తాను, నిర్భయంగా వెళ్ళండి. విజయ్, వెంటనే మనం ఒక నిర్ణయం తీసుకోవాలి. ఇంకా ఆలస్యం చేస్తే మన చెయ్యి దాటిపోతుంది. వాడు నష్టపోయేది ఏమీ ఉండదు, మనకే నష్టం. మన గ్రూప్లో ఉన్న ఆడవాళ్ళని పిల్లల్ని సేఫ్గా ఉండే చోటుకి మార్చండి. మమ్మీని నువ్వు చూసుకో. ఓ వారం తర్వాత తిరిగి వస్తే సరిపోతుంది. ఈ పరిస్థితిలో మేమిద్దరం అలా పారిపోలేం. విజయ్ చెప్పింది విన్నావుగా, మళ్ళీ ఏంటి? డాడీ